ఇక్కడ లోపల గర్భగుడిలో ఇక్కడ వీళ్ళు ముగ్గురు కూడా ఒక దగ్గర ఉండడానికి కారణం ఎవరంటే మొట్టమొదటి ఈశ్వరుడు మాత్రమే స్వయంగా ఉండేవాడు ఇక్కడ. ఆ తర్వాత పరశురాముడు వాళ్ళ తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవిని హతమార్చి మాతృహత్యా దోషానికి గురిపడి దోష పరిహారం కోసం బాధపడతామంటే మహర్షులు దేవతలు పరశురాముడికి ఏమైనా సలహాలు ఇస్తారంటయ్యా, నీ యొక్క మాతృహత్యా దోషం పోవాలంటే ఎక్కడైతే ఈశ్వరుడు మానవుని పురుషలింగాకారంలో ఉంటాడో ఆయన మాత్రమే పూజించి సేవిస్తే గానీ ఆ దోషం పరిహారం కాదని చెప్పగా అలాంటి స్వామి కోసం అన్వేషిస్తా వచ్చి ఈ దండకార్యంలో తెలుసుకుంటాడనమాట. తెలుసుకొని ఇక్కడే కదా మన తపస్సు చేసి తరించాలని ఆలోచిస్తూ ఉంటే అదే సమయానికి యక్షుని రూపంలో బ్రహ్మ శాపగ్రస్తుడై ఉండి ఈ గుడికి ఆ తర్వాత ఇక్కడి నుంచి 2 పర్లాల దూరాన ఈశాన్య దిక్కున విచిత్రాల కొలన ఉండేది. ఆ కొలన కూడా కాపలాగా ఉండేవాడు యక్షుడు, అంటే యక్షుని రూపంలో బ్రహ్మ. పరశురాముడు అతను చూసి, అయ్యా నేను ఇక్కడ కొంతకాలం శివుని గురించి తపస్సు చేసుకోవాలా, నువ్వు నాకు కూడా కాపలాగా ఉన్నావంటే నీకు ప్రతిఫలంగా తాగడానికి ఒక కళ్ళుకుండ, తినడానికి ఒక పొటేలు నీకు ఆహారం ఇచ్చుకుంటాను మాటిచ్చి ఆ యొక్క యక్షుని రూపంలో బ్రహ్మను ఇక్కడ కాపలాదారుడిగా నియమించి ఈ పరశురాముడు ప్రతిరోజు కూడా ఆ యొక్క విచిత్రాల పనులపై స్నానమాచరించి ఆ పుష్పాలు తీసుకొచ్చి స్వామికి సమర్పించి రోజు తపస్సు చేస్తా వస్తా పోతా ఉంటాడు. ఒకరోజు ఆయన రావడానికి ఆలస్యం అయితే యక్షుడు తొందరపడి తపస్సులో కూర్చుంటాడు. ఆలస్యంగా వచ్చినటువంటి పరశురాముడు అడతాడు యక్షుడిని, అయ్యా నిన్ను కాపలాగా ఉంచినాను తప్ప నా పూజలు నేను చేయమన్నానా, ఎందుకు డిస్టర్బ్ చేస్తావంటే అప్పుడు ఈయన కూడా కోపంతో తిరిగి మాట్లాడడం చేత ఇరువురి మధ్య మాటా పెరిగి 14 సంవత్సరాలు ముష్టియుద్ధం జరుగుతుంది ఆ ప్రాంతంలో. ఆ ముష్టిఘాతకాలకి గుడి పల్లెయిపోతుంది అనమాట. ఆ పల్లైన కారణంగానే ఊరి పేరు మొట్టమొదటి గుడి పల్లం అని పిలిచేవాళ్ళు. అదే కాలక్రమంగా గుడి మల్లంగా మారింది. ఆ యుద్ధ సమయంలోనే పరశురాముడు యక్షుని భుజస్కంధాలపైన తన పాదాలు మోపి పాతాళానికి తొక్కేయడం జరుగుతుంది. అప్పుడు యక్షుడు భయపడి పరమేశ్వరు గురించి ప్రార్థిస్తాడు, స్వామి నీ సన్నిధిలో ప్రాణాలు పోతున్నాయి కాపాడంటే ఆయన ప్రత్యక్షమయ్యి ఇరువురు జన్మరహస్యాలు తెలియజేసి శాప విముక్తిని చేసి ఆయనకి ఐక్యం చేసుకుని ఇక నుంచి నాతో సమంగా మీకు అన్ని పూజలు పునస్కారాలు జరుగుతున్న మాటిచ్చి కలుపుకోవడం జరుగుతుంది. అట్లా సృష్టి స్థితి లయకారకులు ఒకటి అవుతారు. ఇక్కడ కింద ఉన్నటువంటి ఆయన యక్షుని రూపంలో బ్రహ్మ, ఈయన శాపగ్రస్తుడు. ఆయన భుజస్కంధాలపైన పాదాలు మోపి తొక్కి పెట్టుకుని నిలబడుకున్న ఆయన పరశురాముని అవతారం మహావిష్ణువు అనమాట, అంటే దశావతారంలో ఒకరు. ఆ పైన మానవుని పురుషలింగాకారం శివుడు. ఆ యుద్ధ సమయంలోనే పరశురాముడు యక్షుని భుజస్కంధాలపైన తన పాదాలు మోపి తొక్కేయడం జరుగుతుంది. అప్పుడు యక్షుడు భయపడి పరమేశ్వరు నుంచి ప్రార్థిస్తాడు, స్వామి నీ సన్నిధిలో ప్రాణాలు పోతున్నాయి కాపాడంటే ఆయన ప్రత్యక్షమయ్యి ఇరువురు జన్మరహస్యాలు తెలియజేసి శాప విముక్తిని చేసి ఆయన ఐక్యం చేసుకుని ఇక నుంచి నాతో సమంగా మీకు అన్ని పూజల పురస్కారాలు జరుగుతాయని మాటిచ్చి తనలోకి కలుపుకోవడం జరుగుతుంది అనమాట. అట్లా సృష్టి స్థితి లయకారులు అవుతారు ఇక్కడ. ఇట్లా ఇక్కడ ఈశ్వరుడు వైవిధ్యాకారంగా ఉన్నాడు. యోగశాస్త్ర పరిభాషలో స్వామి వారిని ఇక్కడ ఊర్ధ్వరేతస్కుడు అంటారు. అంటే మానవుని సృష్టి ఆవిర్భావానికి మూలమైన మానవుని పురుషలింగాకారంలో ఉన్న ఏకైక శైవక్షేత్రం మన భారతదేశంలో మొట్టమొదటి శివాలయంగా ప్రసిద్ధి చెందిందిగా చెప్తారన్నమాట. ఇక్కడ ఈ విధంగా ఆ ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ విధంగా సృష్టి స్థితి లయకారకులు ఈ విధంగా ఒకటి అవుతారన్నమాట. ఇక్కడ పరశురాముడు ఈశ్వరుని గురించి తపస్సు చేసి ఈశ్వరుని ఐక్యం కావడం చేత పరశురామేశ్వరుని ఆలయం అంటారు. ఇక్కడ